హాయ్ అండి. వెల్కమ్ టు ఈస్ ఫుడీ ఛానల్. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ నోరూరించే రెసిపీ అనమాట. అదే మామిడికాయ పులిహోర. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. అందులోనే ఫ్రెష్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. ఇప్పుడు అందులో స్లిట్ గ్రీన్ చిల్లీ అలాగే ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. ఇప్పుడు అందులో మామిడికాయ తురుము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. సో నేనైతే మామిడికాయ తురుము 1 కప్ తీసుకున్నానండి. సో మనకి ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మీన్వైల్ నేను ఒక ప్లేట్లోకి లేదా కంచంలోకి రైస్ని తీసుకున్నాను. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అందులోని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అందులోని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం తాలింపు ప్రిపేర్ చేసుకున్నామో ఆ తాలింపునంతటిని యాడ్ చేసేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటే ఆ ఫీలే వేరుంటుందండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ చాలా యమ్మీ అయిన మామిడికాయ పులిహోర రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పండి.